ఇటు ప్రకృతి మనకు హెచ్చరిక ఇచ్చినా మనిషికి ఇంకా అవకాశం ఉంది. మనుషుల్లో మార్పు రావాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఈ భూమిని రక్షించగలదు లేదా దెబ్బతీయనుగలదు. ఇప్పుడే ప్రపంచమంతటా ప్రజలు శక్తిని కొత్త మార్గాల్లో వాడుతున్నారు. సూర్యకాంతి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పద్ధతులు పెరుగుతున్నాయి. విద్యుత్ వాహనాలు రోడ్లపై సాధారణమవుతున్నాయి. ఇక ప్రభుత్వాలు కూడా పర్యావరణాన్ని కాపాడే విధానాలు అమలు చేయాలి. వాటిని ప్రజలు కూడా స్వీకరించి జీవనశైలిని మార్చుకోవాలి. ఒకరు ప్రారంభించిన మార్పు మరొకరికి ప్రేరణ అవుతుంది. ఆ మార్పు మనందరిలో వ్యాపిస్తే అది కూడా ఒక కొత్త సానుకూల మలుపు అవుతుంది. చివరిగా అందరూ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భూమి ఒక జీవం. దాని ఊపిరి సముద్రాల నుంచి వస్తుంది. దాని రక్తం నదుల్లో ప్రవహిస్తుంది. దాని గుండె అడవులలో కొట్టుకుంటుంది. ఇప్పుడు ఆ గుండె కాస్త వేగంగా కొట్టుకుంటోంది. అది భయంతో కాదు, ఒక హెచ్చరికతో. మన ఈ గుండె చప్పుడును వినాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే చిన్న చర్య కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, విద్యుత్తును వృధా చేయకపోవడం లాంటివి మనం చేయగలిగిన చిన్న విషయాలు. ఇవి మనం చేయగలం కూడా. అందుకే భూమి ఇంకా మనపై నమ్మకాన్ని ఉంచింది. మనం భూమిని వినగలిగితే, ఆ తల్లిని అర్థం చేసుకుంటే ఈ నీలి గ్రహం మళ్ళీ పువ్వులా నవ్వుతుంది. లేదంటే మంటల్లో కాలి బూడిదైపోతుంది. ఇక మీరే ఆలోచించుకోండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.